రేవంత్ రెడ్డి గారు బీజేపీలో చేరిపోతున్నారు. రేవంత్ రెడ్డిని ఓడించడానికి ఎక్కడి నుంచో రావాల్సిన అవసరం లేదు, అలా చూస్తున్నాడు. మరి ఇన్ని సమస్యలు ఆయన సృష్టిస్తున్నప్పుడు పాలక వ్యవస్థ అంటే ఆయన పాలకుడుగా ఆయన ఫెయిల్ అవుతున్నప్పుడు ఎంత టైం పీరియడ్ లో ఇప్పుడు ఆయన బీజేపీకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని అనుకుంటున్నారు? ఇప్పుడు 10 లక్షల కోట్లు అప్పు ఉందంటే ఈయన హయాము ఇలాగ 5 సంవత్సరాలు ఉన్నట్టయితే కనీసం 15-16 లక్షల కోట్లు అయిపోతుంది. మీరు అన్నట్టు బీజేపీనే ఆయన డెస్టినేషన్ అయితే బీజేపీలో చేరబోతే ఏంటి పరిస్థితి, రాష్ట్ర పరిస్థితి ఏమవుతుంది? ఈసారి బీజేపీ పార్టీ డెఫినెట్ గా బీఆర్ఎస్ కంటే ఎక్కువ ఉంటుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. సో ఆంధ్ర ఎలక్షన్స్ అయిపోయాయి, రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఈ మధ్యలో మారణకాండం చాలా జరుగుతోంది, దాని గురించి కూడా మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు తెలంగాణ వైపు వస్తే ఏంటి సార్, నిజంగానే మీరు ఇందాక మనము ఆఫ్ ద కెమెరాస్ డిస్కస్ చేసుకుంది, ఒకసారి మళ్ళీ నా కోసం డిస్కస్ చేద్దాం ఆన్ ద కెమెరాస్. రేవంత్ రెడ్డి గారు బీజేపీలో చేరిపోతున్నారు కాదు, ఈ ప్రయాణానికి గమ్యం అదని చెప్తున్నాను. రేవంత్ రెడ్డి గారి తాలూకు ప్రయాణానికి గమ్యం అదని ఒకటి. ఇక్కడ రేవంత్ రెడ్డి ఆయన చెప్పిన 6 గ్యారెంటీలు నెరవేరవమ్మా. ఎందుకంటే ఇగో మరి ఇక్కడ రైతు బంధు ప్రకటిస్తా ఉన్నాడు, ఇంతవరకు వల్ల కాలేదు. ఎక్కడైనా అప్పులు దొరుకుతాయా అనుకొని వెతుకులాట ప్రారంభించాడు, అందరికీ పురమాయించాడు. ఏ బ్యాంకు కూడా అప్పులు ముందు రావడం లేదు. తర్వాత ఏమో ఇక్కడ బొక్కసంలో అంటే ఖజానా చూస్తే ఖజానా ఖాళీ అయిపోయింది. ఈయన ఉచిత బస్సులు, ఫ్రీ బస్సులు అని చెప్పేసి అడ్డగోలుగా వీడు ఏంటంటే వాగ్దానాలు చేసేస్తే ఈ రోజు నెరవేర్చుకోవద్దా? కేసీఆర్ లాంటి అంటే ఒక రాష్ట్రాన్ని పోరాడి తెచ్చుకున్నటువంటి నేతను మరిపించారంటే ఈయన మాటలు ఎంత మత్తుగా ఉండాలి, అంతే కదా. ఇప్పుడు కేటీఆర్ లాంటి సమర్థవంతుడు, ఐ డు అడ్మిట్ ఇట్. ఎందుకంటే నేను తెలంగాణలో అందరికంటే కేటీఆర్ని ఎక్కువగా అభిమానిస్తాను. ఈ విషయం చాలా సార్లు చెప్పాను. ఎందుకంటే తెలంగాణ డెవలప్మెంట్ అండి అది. అంటే ఏమిటి, ఇంకా మా పరిశ్రమలు ఇప్పట్లో మేమే ఒప్పుకోమయ్యా, తర్వాత రండి అనే పరిస్థితి తీసుకొచ్చాడు. ఎక్కడ చూసినా ఐటీ పరిశ్రమలే, గూగుల్ వచ్చేసింది, ఇవన్నీ వచ్చేసి అంటే ప్రతిష్టాత్మకమైన సంస్థలు అన్ని కూడా వచ్చేసాయి. అమర్రాజా బ్యాటరీస్ వచ్చేసి నేను చెప్పమ్మా. అంటే ఒకప్పుడు కేసీఆర్ గారిని ఢీకొట్టే ప్రతిపక్ష పార్టీ గాని ప్రతిపక్ష నాయకుడు గాని లేరు. మధ్యలో బండి సంజయ్ గారిని తీసేయడం వల్ల కాంగ్రెస్, అందులోనూ రేవంత్ రెడ్డి గారు ఒక అప్లిఫ్ట్మెంట్ లాగా వచ్చారు. ఈయనేం గెలుస్తారులే అని అనుకున్నారు. లాస్ట్ 2 months లో ఎలక్షన్స్ కి అంటే అసెంబ్లీ ఎలక్షన్స్ కి లాస్ట్ 2 months లో తారుమారు అయిపోయాయి. సో కాంగ్రెస్ మొదటి స్థానం, లాస్ట్ బట్ 1 month, లాస్ట్ 2 weeks అనుకోండి, తారుమారు అయిపోయి కాంగ్రెస్ పార్టీ మొదటి స్థానంకి వచ్చింది. తర్వాత బీజేపీ 3వ స్థానం, 2వ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ వచ్చింది. సో అసలు గెలుస్తాడా లేదా అనుకున్న కాంగ్రెస్ పార్టీ గెలిచింది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోయారు. ఓకే, ఫస్ట్ లో ఏమన్నారు, అసలు ఎవ్వరు ఛాన్సే లేదు అన్నారు. గెలిచాడు. గెలిచిన తర్వాత ఏమన్నాడు, ఎన్ని రోజులు ఉంటాడు ముఖ్యమంత్రిగా, 2 నెలలు ఉంటాడో 3 నెలలు ఉంటాడో, తర్వాత కాంగ్రెస్ పార్టీ యొక్క ఆనవాయితీ తెలిసిందే కదా, 2 ఏళ్లకు ఒకసారి మారుస్తారు అంటున్నారు. అదే అయిపోయింది. ఇప్పుడు ఏమంటున్నారు, ఆయన బీజేపీలో చేరబోతాడు, గమ్యస్థానం అయినది అదే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కానీ హైకమాండ్ కానీ ఏది ఇవ్వట్లేదు. ఇన్ని మాటలు ఒక మనిషి గురించి మారుస్తూ అంటే ఒకటి కాకపోతే ఒకటి గెలవడు అన్నారు, గెలిచి చూపించాడు. తర్వాత ఏంటి, 2 ఏళ్లలోనో లేకపోతే 2 నెలల్లోనో గవర్నమెంట్ పడిపోతుంది అన్నారు, పడలేదు. ఇప్పుడు అది ఏం జరగట్లేదు కాబట్టి ఇప్పుడు కొత్తగా ఇంకొక మాట వస్తోందని అనుకోవచ్చా? కరెక్టే, అందరూ అలాగే అనుకుంటారు. కానీ నేను చెప్తున్న యథార్థాలు, బీఆర్ఎస్ అనే పార్టీ ఎందుకు ఓడిపోయిందంటే, బీఆర్ఎస్ అనే పార్టీ పేరు పెట్టింది కేసీఆర్, టిఆర్ఎస్ అనే పార్టీ పెట్టింది ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర సమితి. తెలంగాణ కోసం పార్టీ పెట్టుకున్నావు, తెలంగాణ సాధించావు, దేర్ ఎండ్స్ ది మ్యాటర్, ఓకే. తర్వాత నువ్వు కన్ను మిన్నుగా అనుకుంటా ఫామ్ హౌస్ లో పడుకున్నావు. మిగతా వాళ్ళందరూ హరీష్ రావు వీళ్ళందరూ సర్దుకున్నారు. ఎక్కడా ఏమి లోపాలు జరగలేదు. కానీ మొట్టమొదటిసారిగా బిఆర్ఎస్ అనే మార్చడం, ఆ పార్టీ పేరు మార్చడం వాళ్ళు కలిసి రాలేదు. ఒకటి అసలు కేసీఆర్ తాలూకు ఈ అంటే బిఆర్ఎస్ పార్టీకి బొక్క పెట్టింది ఎవరైనా ఉన్నారంటే కవిత.
కవిత భర్త వీళ్ళు రాజ్యాంగేతర శక్తులుగా ఉన్నారు. మొదటిసారి 5 సంవత్సరాలు ఉన్నప్పుడేమో కవిత ఆల్మోస్ట్ ఆల్ హోమ్ చూసేది. ఇక్కడ హోమ్ అక్కడ మహమ్మద్ అలీ కాదు చూసేది, కవిత చూసేది. కవిత మొగుడు చూసేవాడు. కవిత మొగుడు రాజ్యాంగేతర శక్తిగా కేసీఆర్ చేత ఈ పనులు చేయించుకున్నా ఆ పనులు చేయించుకోవడం అదంతా హిస్టరీ, అదంతా అదేనండి. గురించి ఆయన ఊడిపోవడానికి కారణం ఏంటో చెప్తున్నాను అనమాట. బీజేపీ పార్టీ బండి సంజయ్ ని అధిష్టానంలోంచి తొలగించడం కొంత వెలుగుపడ్డారు. ఎందుకంటే ఆయన ఆపోజిట్ గా చెప్పిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. మళ్ళీ బండి సంజయ్ తీసుకొచ్చారు, ఆయన ప్రోత్సహిస్తున్నారు. ఈసారి బీజేపీ పార్టీ డెఫినెట్ గా బీఆర్ఎస్ కంటే ఎక్కువ ఉంటుంది. ఇక రేవంత్ రెడ్డి ఓడిపోవడానికి కారణం ఏంటంటే నువ్వు ఉపన్యాసాలు చాలా గొప్పగా చెప్పావండి. ఓడిపోలేదు రేవంత్ రెడ్డి గారు, గెలిచాడు. రేపు అది ఓడిపోవడం అంటే పాలకుడిగా ఓడిపోతున్నాడమ్మా. ఎప్పుడైతే బస్సులు తీసేస్తాము, బస్సులు ఫ్రీ అనేది మళ్ళీ కొన్ని షరతులతో, బ్రాంచీ బాటిల్ ఉంది కదా కింద, షరతులతోనే ఉంటుంది. అలాగా షరతులతో అంటే ఎవరికి మనకి తెలియంది కదా రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉంటది ఏంటి అని. అలా కాదు, షరతులు పెట్టకపోతే మీరు అంటే మీరు అంటున్నట్టు ఒక మందు దాంట్లోనే కదా, ఏదైనా రియల్ ఎస్టేట్ అయినా అవ్వచ్చు, ఫోన్ అయినా అవ్వచ్చు, కండిషన్ సప్లై అనేది వెరీ కామన్ వర్డ్. అది అదేనమ్మా, ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. పరిపాలనలో కూడా కండిషన్స్ ఇప్పుడు వర్తిస్తాయమ్మా. మరి ఇన్ని తెల్లకారులు ఎందుకు తీసేశారు? కండిషన్స్ అప్లై. ఇన్ని తెల్లకారులు తీసేసారు కదా, ఇన్ని పెన్షన్లు ఎందుకు తీసేశారు? కండిషన్స్ అప్లై. కౌలు రైతులకి ఎందుకు ఇవ్వటం లేదు? అక్కడ డాక్యుమెంటేషన్ కరెక్ట్ లేకపోతే ఇవ్వడం మానేస్తారు. అలా కొన్ని లక్షల మందికి ఇవ్వడం మానేస్తారు. ఎందుకు? కండిషన్స్ అప్లై. అర్థమైందా? ప్రతి దానికి కూడా ఇప్పుడు విదేశాల విద్య కోసం ఢిల్లీ స్టూడెంట్స్ ని ఎందుకు పంపించడం లేదు? కండిషన్స్ అప్లై. అన్ని ఇప్పుడు మెగా డిఎస్సి ఎందుకు ప్రకటించలేదు? కండిషన్స్ అప్లై. సో అందుకని ఇప్పుడు ఆయన బీజేపీ అలా అయిపోయింది. కండిషన్స్ అప్లై అనేది ఒక పెద్ద మోసం, అది వదిలేద్దాం. మీరు అన్నట్టు బీజేపీనే ఆయన డెస్టినేషన్ అయితే, బీజేపీలో చేరబోతే ఏంటి పరిస్థితి? రాష్ట్ర పరిస్థితి ఏమవుతుంది? రాష్ట్ర పరిస్థితుల్లో ఏమవుతుందంటే రేవంత్ రెడ్డిని ఓడించడానికి ఎక్కడి నుంచో రావాల్సిన అవసరం లేదు. అలా చూస్తున్నాడు బట్టి విక్రమార్క. ఆయన సహనం ఎక్కువ. ఎలాగైనా సీఎం కుర్చీలో కూర్చోపోతే నా పేరు భట్టే కాదని ఆయన చెప్పాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేను పుట్టిందే సీఎం అవడం కోసం, నన్ను కాదంటారా? అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి, అరే బాబు నీ రాజీవ్ గాంధీ తాలూకు స్నేహితుడిని, పైలట్ ని, అసలు ఇంతకాలం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నానంటే ఆ పీఠం మీద మనం మనసు పెట్టుకునే కదా, నాకే మోసం చేస్తారా? అది ఇంతవరకు ఇంతమంది ఉన్నప్పుడు కాంగ్రెస్ లో సీనియర్ నాయకులు, ఇన్నేళ్లు లేని కాంగ్రెస్ ఇప్పుడు హఠాత్తుగా ఒక్కసారిగా ఫస్ట్ స్థానానికి ఎలా వచ్చింది? అందులోనూ రేవంత్ రెడ్డి గారిని ఎందుకు పిసిసి అధ్యక్ష పదవికి అర్హుల్ని చేసింది? అండ్ ముఖ్యమంత్రిగా ఆయన్నే ఎందుకు ప్రకటించింది? ఎందుకంటే ఆయన క్రెడిబిలిటీ ఉంది అనే కదా. చాలా మంచి ప్రశ్న వేశావు. అక్కడ రాహుల్ గాంధీకి మిగతా కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్స్ తాలూకు జీవితాలు, వాళ్ళ జాతకాలు, వాళ్ళ చరిత్రలు తెలుసు. ఈయన ఫ్రెష్ గా ఎంటర్ అయ్యాడు. ఒక వేగం ఉంది, పోరాట పటిమ ఉందని చెప్పేసి ఈయన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందరూ ఉన్నారంటే చేశాడు కదండి సార్, కాంగ్రెస్ పార్టీని గెలిపించాడు. కాంగ్రెస్ పార్టీ అంటే తెలంగాణ ఉద్యమం, అంటే తెలంగాణని తీసుకొచ్చిన ఉద్యమ పోరాటమైనటువంటి పార్టీని ఓడించాడు, ముఖ్యమంత్రిగా గెలిపి చూపించాడు, ప్రూఫ్ చేశాడు కదా. అది కరెక్టేనమ్మా. ఇల్లు అనగానే పండగ కాదంటారు ఒక సామెత. సీఎం కుర్చీలో కూర్చోగానే పండగ కాదు కదా. మరి ఇవన్నీ అంతకుముందు ఇచ్చినవన్నీ ఇవ్వకపోతే చిచ్చి చేతగాని వాడివి నువ్వెందుకు రా సీఎం అంటారు. ఇప్పటికే తెలంగాణలో రూరల్ లో ఉన్న వాళ్ళు అంటారు, కడుగుడు పాలిచ్చే పాడిగా ఉంది తన్నుకొని ఒక దున్నపోసం తీసుకొచ్చాం ఎట్లా అంటున్నారు అన్నమాట. ప్రజల్లో అప్పుడు వచ్చింది వ్యతిరేకత వచ్చింది. కరెంట్ ఆగుతుంది, నీళ్లు రావడం మానేస్తున్నాయి, నీళ్లు వాయిదా పద్ధతుల్లో వస్తున్నాయి. ప్రధానంగా ఏంటంటే ఇక్కడ అదిగో బొందల గడ్డ అన్నాడు,
అది అక్కడ ఆగిపోయింది. ఎందుకు చూపించినట్టు పోనీ రిపేర్ చేశారా? ఈ రోజు నీళ్ళకి సమస్య అయిపోయింది, పోనీ దాన్ని మర్చిపోతాం. ఇన్ని సమస్యలు ఆయన సృష్టిస్తున్నప్పుడు పాలక వ్యవస్థ అంటే ఆయన పాలకుడుగా ఆయన ఫెయిల్ అవుతున్నప్పుడు ఎంత టైం పీరియడ్ లో ఇప్పుడు ఆయన బీజేపీకి వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయని అనుకుంటున్నారు? ఏదమ్మా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఏదైనా జరగవచ్చమ్మా. కాంగ్రెస్ పార్టీలో అధిష్టానానికి ఒక నమ్మకం ఏర్పడినట్టయితే రేపే తప్పుకోమని చెప్పచ్చు. దీనికి ఏముంది? ఇక్కడ రేవంత్ రెడ్డి అంటే బీజేపీ పార్టీలో అధినాయకుడితో చాలా అమిత్ షాతో కానీ చాలా సన్నిహిత సంబంధాలతో ఉన్నాడన్నమాట. ఆయన తెలుసు. కేంద్ర ప్రభుత్వము బీజేపీ పార్టీ అయినప్పుడు వాళ్ళతో సత్సంబంధాలు పెట్టుకుంటే తప్ప? సత్సంబంధాలు కాదమ్మా. ఎందుకైనా కేంద్ర ప్రభుత్వమే ఏదైనా బిల్ పాస్ చేయాలన్నా, ఏదైనా డబ్బులు మనీ శాంక్షన్ చేయాలన్నా, నిధులు ఇవ్వాలన్నా వాళ్ళే. అవును, వాళ్ళతో సత్సంబంధాలు పెట్టుకుంటే తప్పేంటి? సత్సంబంధాలు అది పార్టీ నియమావళిలో లేదు కదా నీకు. అవతల మోదీ పార్టీతో సత్సంబంధాలు, మోడీ దేవుడిని అంటే ప్రకటన చేసినట్టయితే నీకెవడు ఓటేస్తాడు? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సార్, పార్టీ కాదు ఇక్కడ. బీజేపీతో కాదు పొత్తు, బీజేపీతో కాదు సత్సంబంధాలు, కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు పెట్టుకోవాలి. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అంటే మోదీ అమిత్ షా నథింగ్ మోర్ దాన్ లేరు బీజేపీలో. బీజేపీ అంటే మోదీ అమిత్ షా, అమిత్ షా అంటే మొత్తం టోటల్ బీజేపీ పార్టీ ఆ భారతదేశ ప్రజంగా. అందువలన ఈయన నేను కాంగ్రెస్ లో ఉంటాను బీజేపీని పొగుడుతానంటే ఊరుకుంటారా? నేను జనసేనలో ఉంటాను వైసీపీని పొగుడుతానంటే ఊరుకుంటారా ఎవరైనా? ఎవరు ఊరుకోరు కదా. రైవల్స్ కదా, రైవల్స్ బండిపోయి ఉంటారు. ఇప్పుడు ఎలాగుంటారంటే అందరి దృష్టి ఎలాగుంటుందంటే అమ్మ, ఇక్కడ కేసీఆర్ గారు మనకి తైలాలు ఇచ్చాడు, అందరం బాగున్నాం. ఏ రోజు కూడా ఒకసారి కరెంట్ ఆగిపోయింది, అదే కదా పెద్ద ఛాలెంజ్. మీ కరెంట్ ఉండదు, మీ నీళ్లు ఉండవు అన్నదే కదా పెద్ద ఛాలెంజ్. ఏ రోజు కూడా మనకి అటువంటి కష్టాలు రాలేదు. ఇప్పుడేంటి కరెంట్ ఆగిపోతుంది, ఇప్పుడేమిటి నీళ్లు రావడం లేదు? అప్పుడు పరిశ్రమలు ఓహోమని వచ్చాయి కదా, మరి రావాలి కదా. 100 రోజులు అయిపోయింది, పరిశ్రమలు రావాలి కదా. ఒకటైనా కొత్త పరిశ్రమ వచ్చిందా? ఇప్పుడు అంతకీ ఫ్రీ బస్ ఉంది, మరి రైతు బంధు ఏది? పిల్లలకి ఎడ్యుకేషన్ ఏది? పెన్షన్లు పెంచుతా ఉన్నారు, పెన్షన్లు ఏవి ఎక్కడొస్తున్నాయి? అంటే ప్రజల్లో అల్లకల్లోలంగా ఉంది, ప్రజా వ్యతిరేకత వచ్చింది. ఎప్పుడైతే ప్రజా వ్యతిరేకత ప్రబలిపోతుందో ఈయన తప్పుకుంటాడు రేవంత్ రెడ్డి. అది టూ ఎర్లీ టు సే లైక్ దిస్. బట్ ఎప్పుడైతే ఇటు వెనకున్న వాళ్ళందరూ వ్యతిరేకత. ఫర్ ఎగ్జాంపుల్ అండి, రేవంత్ రెడ్డి రాగానే ధరణి భూముల ఆ సంగతి ఏదో తేల్చేద్దాం అనుకున్నాడండి. ధరణి ఎందుకంటే చేస్తలేదు అంటే ఇక్కడ పరిపాలనలో చాలా లొసుగులు ఉంటాయి, తెరచాటు చీకటి భాగోతాలు కొన్ని ఉంటాయి. అంటే ధరణి భూములు అప్పుడు నువ్వు ప్రత్యర్థిగా ఉంటే నీ కోపం వచ్చింది, పాలనలోకి వస్తే ఆ ధరణి భూములు తేల్చినట్టు కొన్ని వేల కోట్లు మనకు వస్తాయి కదా, తేల్చలేదు. అంటే అక్కడ ఏదో కాంప్రమైజేషన్ జరిగింది. నీకు మీ తాలూకు చేతులు కాళ్ళు కళ్ళు అంటారు కదా మిగతా వర్గం అంతా, రేవంత్ రెడ్డి తాలూకు ముఖ్యమైన అంగాలు వాళ్ళందరికీ మధ్యతో దీన్ని కొంచెం వాయిదా వేద్దాం ఉన్నటువంటి స్థితికి వచ్చారు. ఎందుకు అలాగొచ్చారు? అది చేయొచ్చుగా, డబ్బులు వస్తాయిగా. పరిశ్రమ కేటీఆర్ చెప్పి మరి తీసుకొచ్చేవాడు. ఇక ఆంధ్రదేశంలో ఉన్న పరిశ్రమలు కూడా ఇక్కడికి వచ్చేసాయి, చిన్న చిత్తగా పరిశ్రమలు. ఇంతవరకు ఈ పరిశ్రమల మంత్రిగా శ్రీధర్ రెడ్డి ఎవరో ఉన్నారు, ఏమి తీసుకొచ్చేటండి? అందువలన ప్రజల్లో వ్యతిరేకత ఉంది కనుక ఈ వ్యతిరేకత పెరిగినట్టయితే ఆ ప్రజల్లో 30% ఉంటే మిగతా 70% కూడా కాంగ్రెస్ వాళ్ళే ప్రోపగండా చేసేస్తారు. అక్కడ నిలబడడం అసాధ్యం. ఇక్కడ ఎందుకంటే బయట వాళ్ళు వ్యతిరేకతగా ఉన్నా పర్వాలేదు, కానీ సొంత వాళ్ళు వ్యతిరేకత పెరిగిపోతే మనం అక్కడ మనుగడ కష్టం. అందువల్ల రాబోయే రోజుల్లో మాత్రం రేవంత్ రెడ్డి తప్పకుండా పరిపాలన కూడా అలవాట్లో లేనిది కదా. ఉపన్యాసాలు దంచేస్తాడు, కేసీఆర్ నీటుగా దంచేస్తాడు. ఇప్పుడు డబ్బు కావాలి, సంపద సృష్టించాలి, ఆ సంపదలోంచి బయటికి ఇవ్వాలి. సంపద సృష్టించడం అంటే భూములు అమ్మడం కాదు, అర్థమైందా? వచ్చినట్టు ఇప్పుడు సరి బ్రేక్ ఈవెన్ గా సరిపోతుంది. ఈ తాయిలాలు ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు? సంవత్సరానికి ఒక 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే మరి 5 సంవత్సరాలు అంటే ఈయనకో 10 లక్షలు ఉంది. ఇప్పుడు 10 లక్షల కోట్లు అప్పు ఉందంటే ఈయన హయాము ఇలాగా 5 సంవత్సరాలు ఉన్నట్టయితే కనీసం 15-16 లక్షల కోట్లు అయిపోతుంది. మనిషి పెద్ద ఎంత ఉంటుంది? 5,000 రూపాయలు ఉంటుంది కనీసం.
తలసరి అప్పు. అందువల్ల ఇది ఈ పోకడ చూస్తుంటే ఒక ఎనలిస్ట్ గా, ఒక అనుభవం ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్ట్ గా రాబోయే రోజుల్లో ఇలా జరుగుతుంది. అసలు రేవంత్ రెడ్డి మొట్టమొదటి వస్తాడని చెప్పింది కూడా నేనే, మన ఛానల్లో చెప్పుకున్నాం. అదేంటది కేసీఆర్ వస్తాడని చెప్పారు కదా అంటే కేసీఆర్ కాదు, మారింది, పరిస్థితులు మారాయి అని చెప్పారనమాట. ఇప్పుడు పరిస్థితులు మారాయి, తప్పకుండా అంటే కొన్నాళ్ళ పాటు ఉంటుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే ఆయన ఎవరు, ప్రజలే దించేస్తారు. ఆయన ఎవరు, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ దించేస్తారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో అది మాట చెప్పాలి. కాంగ్రెస్ పార్టీలో వీళ్ళు నెల వెళ్ళి అధిష్టానానికి, ప్రేక్షకులకు అర్థం అయిపోద్ది, అధిష్టానం కనుసన్నల్లో ఉండాలి, అధిష్టానం చెప్పింది చెయ్యాలి. అటెండెన్స్ వేయించుకోవాలంటారు. నెల వెళ్ళి అధిష్టానానికి వెళ్ళి వీళ్ళందరూ అటెండెన్స్ వేయించుకోవాలి. అక్కడి నుంచి అధిష్టానం చెప్పిందే చేయాలి, ఏం చెప్పినా చేయాలి. అందువల్ల మరి ఇట్లాంటి చికాకులు కొన్ని ఉంటాయి. ఇండివిజువల్ గా నిర్ణయం తీసుకోవడానికి అవకాశం లేదు. అందువల్ల ఇవన్నీ ఆయనకి కొంచెం నిరాశపరిచే అంశాలు. సో చూద్దాం సార్, నిజంగానే ఇంకా టైం ఉంది కాబట్టి తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు బీజేపీలో చేరతాడా లేదా అనేది ఫస్ట్ మీరే రైస్ చేశారు కాబట్టి చూద్దాం అది జరుగుతుందా లేదా. జరిగిన నాడు మనం కూర్చొని మాట్లాడుకుందాం, జరిగిన నాడు కూడా వచ్చి కూర్చొని మాట్లాడుకుందాం తప్పకుండా. సో June 4 ఎలక్షన్స్ రిజల్ట్స్ రాగానే కూడా ఒక ఇంటర్వ్యూ తప్పకుండా. అవునమ్మా, తప్పకుండా అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.